అండి. హాయ్ బ్రో. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. అవునవును. ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? మ్యాక్సిమం టీడీపీ జనసేన అలయన్స్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందువల్లండి? ఎందుకంటే ప్రజెంట్ ఉన్న పాలన అయితే ప్రజలకు కానీ ఏమీ నచ్చలేదండి. అసలు ఏంటంటే డెవలప్మెంట్ అసలు మెయిన్ కనిపించలేదండి. వచ్చినవన్నీ కూడా సంక్షేమ సభ్యాలు అదే ప్రజలకు ఇస్తున్నాడు. అమౌంట్ ఇచ్చినా కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? మన దగ్గర నుంచి ఇస్తున్నాడు. ప్లస్ ఏంటంటే మన పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, మన నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, అన్నీ పెరిగిపోతున్నాయి అన్నమాట. సో దాని గురించి ఏంటంటే తెలుగుదేశం జనసేన ఎలిమెంట్స్ వస్తేనే మాకు కొంచెం ఇదిగా ఉంటుంది మా ఫీలింగ్ అండి. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కలిసారు అప్పటి నుంచి ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. వైసీపీ సింగిల్గా వస్తుంది. అవునండి, సెవెన్ సింగిల్గా అవుతుంది. ఆడిష్టం సెవెన్ సింగిల్గా అవుతుంది. పవన్ కళ్యాణ్ సింగిల్గా రావాలని రూల్ ఉంది ఏంటండి? ఇప్పుడు ఆడ ఉన్నాడు, జగన్ ఉన్నాడు, అంతమంది ఎమ్మెల్యేలు 170 మంది. 170 మంది ఉన్నా కూడా మళ్ళీ కొత్త ఎమ్మెల్యే ఎందుకు తీసుకున్నాడు? ఆడ ఉన్నా సరిపోదు. మళ్ళీ రాపాక ఆవిడ ఎందుకు కావాలడికి మరి? ఇది అంతే కదండి. ఎవడిష్టం ఆడిది, ఎవడ ఒపీనియన్ ఆడిది. మన ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని చెప్పి చెప్పకూడదు కదా మనం. అలాగే జగన్ పరిపాలన చూసారు, ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూసారు కదా. అవునవును. ఇద్దరి మధ్య తేడా ఏంటి అంటే పరిపాలనలో? ఇద్దరు ప్రజల దగ్గర తిన్నారండి. కాకపోతే ఏంటంటే ఇది కనిపిస్తుంది. ఎవరు తెలుగుదేశం చేసింది ఏంటంటే మన బెనిఫిట్ కనిపించింది, అది బెనిఫిట్ కనిపించలే. మెయిన్ థింగ్ అది. అలాగే మద్యపాన నిషేధం తర్వాత ప్లీజ్ బయట వన్ వర్డ్లో ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అయితే తెలుగుదేశం జనసేన.